హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కథ. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేమైతే అన్నవరం బయలుదేరామండి. ఎందుకంటే మా ఆయన గారు పుట్టినరోజు సందర్భంగా. అయితే పుట్టినరోజు అయ్యి చాలా రోజులైంది. కొద్ది లేట్గా అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మా వైజాగ్ నుంచి అన్నవరానికి 2 hours జర్నీ మాత్రమే ఉంటుందండి. కానీ మేము వెళ్ళడానికి ఇప్పటికీ 5 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఆ అన్నవరం వెళ్ళాలంటే ఆ దేవుడు అనుగ్రహం ఉండాలి. అది మాకు ఇప్పటికీ దొరికిందని భావించి మేమైతే ప్రయాణం అయ్యాము. మాతో పాటు మా వదిన అన్నయ్య కూడా వచ్చారన్నమాట. మా శ్యామ్ అక్కడ మిస్ అయ్యాడు, లోపల పడుకున్నాడు అన్నమాట కారులో. సో చిన్న బ్రేక్ ఇచ్చాము టీ తాగుదామని. ఎర్లీ మార్నింగే బయలుదేరాం కాబట్టి కొద్దిగా టీ తాగుదామని చెప్పేసి అన్నవరం వచ్చాము. అన్నవరం దగ్గర చిన్న హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇదిగోండి అన్నవరం దేవస్థానం, ఇది పైకి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కూడా టికెట్ పెట్టారన్నమాట. కారుకి అయితే 50 రూపాయలు. ప్రస్తుతం హ్యాపీ బర్త్డే. అన్నవరం సమక్షంలో మీరు ఒక సొంత ఇళ్ళకి అవ్వాలి త్వరలోని. మా ఇంట్లో మళ్ళీ అన్నవరం రక్తం చేసుకుని మళ్ళీ ఇదేంటి అన్నవరం దేవస్థానం మెట్లు మార్గం. కార్ అయితే అక్కడ పార్క్ చేసి మేమైతే నడుచుకొని పైకి ఎక్కామండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్కి వెళ్ళగానే చాలా ప్రశాంతత అనిపించింది. మా ఆయన బర్త్డేని ఇలాగ పూజతో చేసుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ సత్యనారాయణమూర్తి వ్రతం కూడా చేసుకున్నమాట. బేసిక్గా ఏంటంటే మా పిల్లలు ఉండరేమో అనుకున్నాను, కానీ కథ అంతా విని పూజ దాదాపు ఒక 2.5 గంటలు పూజ జరిగింది. పూజలో ఎటువంటి ఇది లేకుండా, అంటే అల్లరి చేయకుండా పిల్లలు కూడా మాకు చాలా బాగా సహకరించారు. ఈ వీడియో తీసింది మా శ్యామ్ బాబు, ఎందుకంటే మేము ఇద్దరం పూజలో ఉన్నాము. మా శ్యామ్ బాబే వీడియో అంతా తీశాడు. సో పూజ అయితే చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాము. ఇందాకలు చెప్పినట్లే గుడికి రావాలన్నా వ్రతం చేయించుకోవాలన్నా తండ్రి అనుగ్రహం ఉండాలండి. అది ఆ రోజు కూడా ఆదివారం మాఘ పౌర్ణమి పడింది. సో చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు టెంపుల్కి వెళ్ళి ఇలాగ వ్రతం చేయించుకోవడం చాలా ఆనందం అనిపించింది. మా ఆయన పుట్టినరోజు నాడే. సో మా 2 జంటలు కూడా పూజలో పాల్గొని బాగా కథలైతే విన్నాము. నన్ను చాలామంది అడిగారు నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఎంత తీసుకున్నారు, డబ్బులు ఎంత అయ్యాయని. అయితే 300 రూపాయల టికెట్టు, 300 రూపాయలు కొబ్బరికాయలు, దాంతో కలిపి పూజ అయిపోయిందండి. మనం పంతులు గారికి దక్షిణ మన ఇష్టం, మన స్తోమతకి మించి మన స్తోమత తగ్గట్టు మనం ఇచ్చుకోవడమే. అటువంటి స్వామి తల్లి కూతురు ప్రార్థనకు చాలా సంతోషించారు. ఆ రాత్రే చంద్రకేత మహారాజు స్వప్నంలో చెబుతున్నారు, మహారాజా నీ కారాగారంలో ఇద్దరు దొంగలు పడి బాధపడుతున్నారే, వారు ఎవరు కూర్చోండి దయచేసి. శ్రీరామచంద్రమూర్తి చరణాలను. అయితే ఈ టెంపుల్లో వర్క్ చేసిన ఒక అతను మన సబ్స్క్రైబర్ అండి. ఆయనే పూజ చేయించారు, అలానే దర్శనం కూడా చేయించారు. స్వామివారి అన్నప్రసాదం కూడా పెట్టించారండి. ఆ తర్వాత ప్రసాదాన్ని కూడా అందించారు. చాలా చక్కగా మమ్మల్ని చూసుకున్నారండి. అక్కడున్న ఒక్క పూటంతా కూడా ఆయన మాకు దగ్గరుండి చాలా బాగా చూసుకున్నారు. ఇంత ఆప్యాయత అనురాగాలు సంపాదించుకోవడానికి కారణం మీరేనండి. ఎందుకంటే మా వీడియోస్ని చూసి మీరు అంత ఆప్యాయతని అనురాగాన్ని పెంచుకొని ఎక్కడ చూసినా సరే మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఫోటో అడిగి చాలా హ్యాపీ అనిపిస్తుంది. మమ్మల్ని గుర్తించి మా దగ్గరికి వచ్చి మీరు వీడియోస్ బాగా చేస్తారండి, మీ సెల్ఫీ ఇవ్వండి అని చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు వచ్చి మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. దగ్గర ఉన్న వాళ్ళ బంధువులే ఈ రోజుల్లోని కొద్దిగా ఏదైనా అంటే ఎడమొహం పెడమొహం పెట్టే రోజుల్లో అలాంటిది ఎవరో తెలీదు, ఏమవుతామో తెలీదు, కానీ మా వీడియోస్ని చూసి అభిమానం పెంచుకొని మాకింత అనురాగాన్ని ఆప్యాయతను పంచుతున్నారంటే మీ అందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కారం ఒక్కటే పెట్టగలమండి. చాలా గొప్పగా దర్శనం చేయించారు. పుట్టినరోజు సందర్భంగా మేము సత్యనారాయణమూర్తి స్వామిని దర్శనం చేసుకోవడానికి అన్నవరం వచ్చాం. వ్రతం కూడా కంప్లీట్ చేసుకున్నాం, భోజనం కూడా చేసాం, అన్నప్రసాదం తిన్నాం. స్వామివారి చేతుల్లో ఉన్న ప్రసాదం, స్వామివారికి నివేదించిన ప్రసాదం ఆవిడ చూసారు ఎంత అవుతుందో చక్కగా.
ఇక్కడ టైం తెలిసేది ఉంటది కదా, అక్కడికి వచ్చాము. టైం చూపిస్తుంది. అది సూర్యుడి కిరణాలతోటి టైం అనేది తెలుస్తుంది కదా, చాలా మందికి తెలుసు. సో అక్కడికైతే వచ్చాము. ఇప్పుడు టైం ఎంత అయినట్టు? 12 కాదు, 1 గంటన్నర అయిపోయింది కరెక్ట్గా. ఇది 12 రా, 12 60 నిమిషాలు. కరెక్ట్గా 1 గంట అయిందమ్మా. 1 గంట 20. 1 గంట 27 కరెక్ట్. కరెక్ట్ అండి అయ్యా, 1 గంట 27. ఈ నాడు చూసుకో, ఈ మూడు ఎక్కడుందో చూసుకోండి. నిజంగా ఎంత కరెక్ట్ గా చూపిస్తుందంటే టైమింగ్ 1 గంట 27 అయింది. 1 గంట 27 అక్కడ చూపిస్తుంది. చాలా బాగుంది. మేము చిన్నప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ అంత పట్టించుకునే వాళ్ళం కాదు, వచ్చామా ఆడుకున్నామా అని లాగే ఉండేవాళ్ళని. కానీ ఇప్పుడు అది తెలుసుకొని దాని గురించి మళ్ళీ చూడాలని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. సో ఇదండి వీడియో. మా ఆయన గారి పుట్టినరోజును మేము ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఇయర్ నుంచి మా ప్రతి పుట్టినరోజులకి వీలైతే ఇలా టెంపుల్స్కి వెళ్ళి అక్కడే ఆనందంగా గడపాలని అనుకుంటున్నాము. మీకు కూడా ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఇదే పాటించండి. ఇక మేము ట్రావెలింగ్ లో ఉన్నాం, మా బావగారు మేము అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ సత్యదేవుడి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా కలగాలని ఈ ట్రావెల్ బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాం. సో వీడియో నచ్చితే షేర్ చేయండి, ఇంద్రజ గారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, అది మరి సంగతి.